కాకినాడ నగరపాలక సంస్థ అధికారుల లీలలు మరీ శృతి మించిపోతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో రోడ్డు మధ్యలో శిలాఫలకాన్ని కూడా తొలగించకుండా రోడ్డు పూర్తి చేయడం కాకినాడ నగరపాలక సంస్థ హైలైట్ గానే చెప్పుకునే పరిస్థితి నెలకొంది. 49వ డివిజన్ రాజేంద్ర నగర్లోని చైతన్య కాలేజీ సమీపంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రోడ్డును వెడల్పు చేసే పనులలో భాగంగా అక్కడున్న శిలాఫలకాన్ని తొలగించకపోవడంతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ మధ్యలో పాత శిలాఫలకం వచ్చి చేరింది. దీంతో రోడ్డు మధ్యలో శిలాఫలకం అధికారుల పనితీరు స్థానికంగా నవ్వుల పాలైంది. అప్రమత్తమైన అధికారులు శిలాఫలకం తొలగించే పనిలో పడ్డారు. దీని మీద మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని అందిస్తారు. ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి అయితే ఈ ప్రతిభను ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల ఖాతాలో వేయాలా, లేకపోతే గత పాలకులకు వాళ్ళకి ఖాతాలో వేయాలా, లేకపోతే కాంట్రాక్టర్ గొప్పతనమా, పనిచేసిన కూలీలు గొప్పతనమా, ఈ విషయం పరికిస్తే కనుక చాలా చక్కటి మనకు అనుభూతి కలుగుతుంది. నవ్వుకోవడానికి, మనసారా నవ్వుకోవడానికి 2-3 రోజులు కూడా సరిపోనట్టుగానే ఉంటుంది. కాకినాడ ఈ విషయం మొత్తం పరికిస్తే కనుక కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని చైతన్య కాలేజీ సమీపంలో సిమెంట్ రోడ్ వేశారు. అయితే ఈ రోడ్డు 2012లో ఒక పల్లం రాజు గారు కేంద్ర సహాయ మంత్రి ఉండగా 4 లక్షల రూపాయలతో రోడ్డు వేశారు. అయితే రోడ్డును విస్తీర్ణం చేయాలి అనుకున్నప్పుడు మరలా టెండర్ పిలిచి కొద్ది ముక్క మాత్రం ఉండిపోయింది, దాన్ని వేయాలని కాంట్రాక్టర్కి ఇచ్చారు. అయితే అక్కడ శిలాఫలకం ఉండడంతో గత పాలకులు దాన్ని తీనివ్వలేదని అందుచేత శిలాఫలకం అలాగే వదిలేసి రోడ్డు వేసేయడంతో చాలా విచిత్రమైన పరిస్థితి. రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభాలు ఉండడం మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం, కానీ ఈ ఏకంగా శిలాఫలకం ఉండిపోవడం మాత్రం చాలా వింతైన సంఘటనగానే చెప్పాలి. చూసిన వారందరికీ నవ్వు తెప్పించే విధంగా ఉన్న శిలాఫలకాన్ని రోడ్డు మార్జిన్లో వేసుకునే బదులు రోడ్డు మధ్యలో వేయడం మాత్రం చాలా వింతైన సంఘటనగానే చెప్పుకుంటూ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇది అధికారుల ఖాతాలో వేయడం వల్ల ప్రస్తుతం ఇది విషయం బయటకు రావడంతో పక్కడంతో హుటాహుటిన అధికారులు స్పందించి తొలగించే కార్యక్రమం చేపట్టారు. వాస్తవానికి ఈ సిమెంట్ రోడ్డు వేసే ముందే ఈ శిలాఫలకాలని రోడ్డు పక్కన వేసుకుంటే సరిపోయేది. కాకపోతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా కొబ్బరికాయలు కొట్టడం, ఈ నాయకులు ఎవరైతే ఎన్నికల్లో తలపడుతున్నారో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం, ఈ హడావుడి కార్యక్రమాల వల్లనే ఈ శిలాఫలకాన్ని మార్పు చేయలేనట్టు తెలుస్తుంది. అయితే ఇది వేసిన కాంట్రాక్టర్ మాత్రం సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అదే గత పాలకులు చెప్పారు, అధికారులు చెప్పారు, అందుకు తీయలేదన్నారు. కానీ ఇప్పుడైతే తీసే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవంగా ఈ పని పరిశీలిస్తే చాలా చిన్న పని ఇది, కానీ ఎంత నవ్వు తెప్పించే సంఘటన మాత్రం ఇక్కడ చోటు చేసుకోవడం మనకి ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కొందరని, కాకినాడ.